సో ఈ గేదె వచ్చేసి మనం ఈరోజు కొన్నది మే 12 ఈరోజు. సో ఈ అన్నయ్య వాళ్ళు చూస్తుంది బ్రీడ్ కోసం, అంటే ఏదో గేదె పాలియ్యాలని కాకుండా బ్రీడ్ లక్షణాలతో ఉంటే ఎక్కువ, అంటే మళ్ళీ అమ్మనీకి లేదు కదా, ఒక 5-6 సంవత్సరాలు 7-8 సంవత్సరాలు వాళ్ళ షెడ్లోనే ఉండాలి కాబట్టి డబ్బులు ఎంతైనా పెట్టనీకి సిద్ధంగా ఉన్నారు. సో అంటే ఒక గేదె 1,10,000 కొన్నాం, ఒక గేదె 1,20,000 కొన్నాం, ఒక గేదె 1,30,000 కొన్నాం. సో ఒక గేదె ఇట్లా అంటే ఎంత గేదెకి అంత డబ్బులు పెట్టాల్సి ఉంటుంది. అది గేదెని చూస్తే అర్థమవుతుంది. చాలామంది హర్యానాకు వస్తారు కానీ బ్రీడ్ దొరకదు, అంటే బ్రీడ్ గుర్తుపట్టలేరు. కానీ ఇక్కడ మనం రోజు కొనే సిర్సాలో ఎట్లుంటుందంటే ఒక 20 మంది కాంపిటీషన్ ఉంటారు. ఒక గేదె వస్తే దాని వాల్యూ ఎంతవరకు ఉందో అంతవరకు తీసుకెళ్తారు. సో మనం కాకుంటే ఇంకెవడో ఒకడు కొంటూనే ఉంటాడు. సో అది 10 మందిలో ఉన్నప్పుడు, అంటే ఒక గేదె ఒక 10 మందిలో ఉన్నప్పుడు ఎవరెక్క రేటు పెడితే వాళ్ళకి ఇచ్చేస్తారు, ఆక్షన్ చేసి మరీ ఇచ్చేస్తారు, వేలం పాట పాడతారు. సో అప్పుడు దాని నిజమైన రేటు బయటకు వస్తుంది. కానీ చాలామంది లోపల కొనుక్కొని అక్కడ ఇక్కడ కొనుక్కొని మాది ముర్రా అంటారు. ఇది 100% ముర్రా అండి. సో నేను ఇచ్చిన దాంట్లో నేను ఎప్పుడు కూడా 20 లీటర్లు అని చెప్పా, కానీ ఇచ్చిన దాంట్లో కొన్ని ఇచ్చినాయి. అదేం పెద్ద ఎక్కువ రేటు పెట్టలే, మేమేం 20 లీటర్లు ఇస్తాను కూడా కొనుక్కోలే. ఏదో గేదె బాగుంది, దమ్ము 16-17 అనుకున్నప్పుడు కూడా కొన్ని ఒక 4-5 గేదెలు 20 లీటర్ల వరకు అయినాయి. అవి కూడా మనకి అట్లా అని చెప్పి అందరికీ అదే రేట్లో అన్ని పాలిస్తాయని చెప్పలేము. సో ఎంత పిండికి అంత రొట్టె అన్నట్లు, ఎంత రేటుకి అంత గేదె దొరుకుతుంది. దీని లక్షణాలు టాపు. మీరు ఎన్ని ఛానళ్ళు చూడండి, ఎక్కడైనా చూడండి. సో ఇట్లాంటివి ఉన్నప్పుడు కొద్దిగా రైతుకు అనుభవం ఉంది. మన దగ్గర ఆల్రెడీ పోయిన సంవత్సరం తీసుకెళ్ళిండు, సో మళ్ళీ వచ్చిండు కాబట్టి రైతును కూడా మీరు వీడియోలు చూడొచ్చు. సో ఇట్లాంటి 1,50,000, 1,60,000 అట్లా ఈజీగా పడతాయి. ఇది మీరు 20 లీటర్లు వేసుకోవచ్చు అండి, అంత కెపాసిటీ ఉంది గేదెకి. మన ముందే ఈనింది. సో ఎవరికైనా గేదెలు కావాలంటే హర్యానాలో కాల్ చేయండి. థ్యాంక్ యూ.